అన్నిటికంటే ముందుగాల ఒక పెద్ద ముచ్చటున్నది. ముందుగాల అయితే అది చూద్దాం పాండ్లి. ఏమైతుందో పిల్లలు ఎంత ఆగమైతారోనని అయ్యవాళ్ళు మస్తు పరిశాన్ అయినరు గాని అట్లేం కాలేదు. ఆఖరికి గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన వాళ్లకు సర్కారు వాళ్ళు కొలువు కాగితాలు చేతులు పెట్టిండ్రు. సీఎం సార్ చేతుల మీదకేంచి 562 మందికి నియామక పత్రాలు అందినాయి. కోర్టు కేసులు చేయబట్టి ఇన్నొద్దులు కొలువు వస్తుందో రాదో, కష్టానికి ఫలితం దక్కుతుందో లేదోనని బుగులు పట్టిన వాళ్ళందరి కండ్లల్లా సంబరంగా అనిపించింది. ఇట్లుంటే 3 కోట్లు 5 కోట్లకు కొలువులు అమ్ముకుండ్రని గా నడమ కొంతమంది మాట్లాడే కదా, దానికి సీఎం సార్ ఏమన్నాడో చూడుర్రే. 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన, ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా గదన్నట్టు. ఇక 3 లక్షల మంది పరీక్ష రాస్తే అందులో 562 మంది ర్యాంకులు కొట్టిండ్రు. అందరు మంచిగా పని చేయాలి, పబ్లిక్ కోసం నిజాయితీతో డ్యూటీ చేయాలి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఏమైనా పండుగ పూటల్లా గట్టిగానే దిల్కుజ్ చేసిండ్రు సర్కారు వాళ్ళు. వాకిలంతా అందంగా అలికి పూసి ముగ్గులు పెడితే పక్కింటోళ్ళ కోడి వయ్యారంగొచ్చి గుడ్డు పెట్టిందట. షెయి పాటోళ్ళ ఎవ్వరం గిట్లనే ఉన్నదని గరమైతుండ్రు కారు పాటోళ్ళు. అబ్బో దునియాల ఎక్కల్లేని ఆకిలి మీరే అలికిండ్రని, మా బంగారు కోడొచ్చి గుడ్డు పెట్టిందని కారు పాటోళ్ళ మీద మరలబడుతుండ్రు షెయి పాటోళ్ళు. మరిగా ఆకిలేంటిది, ఆ ముచ్చటేంటిది మీరే చూడుండ్రి. ఇద్దరు కూడితే అగ్గి లేకుండానే మంట అంటుకునేటట్టున్నది. అట్లున్నది తెలంగాణ సర్కారు వాళ్ళకు ఏగస్ పార్టీ వాళ్ళకు నడమ వ్యవహారం. ఇప్పుడు ముచ్చటేంటిదంటే, మొన్న తమిళనాడు సర్కారు వాళ్ళు మీటింగ్ పెడితే అక్కడికి పోయి వచ్చిండు సీఎం రేవంత్ సారు. పండ్ల పని తమిళ సర్కారు వాళ్ళు బడి పొల్లగాండ్లకు పెడుతున్న పొదుగాల నాష్ట పథకాన్ని మస్తు మెచ్చుకున్నాడు. మా తాన కూడా చాలు చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఇక గిక్కన్నే కారు పార్టీ వాళ్ళు కయ్యన లేచిండ్రు. బడి పొల్లగాండ్లకు పొదుగాల నాష్ట పెట్టే పథకం తెలంగాణలో ఎప్పటి సందో ఉన్నది. చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని ఆటక మీదకి ఎక్కిచ్చిండ్రు అన్నట్టు ఇంటర్నెట్ గూట్లే కామెంట్ రాసిండు కేటీఆర్ సారు. అప్పట్లో పథకం చాలు చేసినప్పుడు తాను మాట్లాడిన ముచ్చట్లను, ఇప్పుడు తమిళనాడులో సీఎం సారు మాట్లాడిన ముచ్చట్లను ఓ వీడియో తీరుగా తయారు చేసి ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు. ఉన్నదాన్ని ఆపు చేసి వాళ్ళేదో కొత్తగా చాలు చేస్తున్నట్టు మాట్లాడవచ్చిండ్రు అని మాజీ మంత్రి గట్టిగానే అరుచుకున్నాడు. అక్కన్న మాదన్న అందలం ఎక్కితే సాటికి సాయన్న చెరువు కట్టెక్కిండు అన్నట్టు పక్క రాష్ట్రానికి పోయి గిట్టనైనా మాట్లాడితే అని కారు పైచోళ్ళు పీకి పాకం పెడతాండ్రు. ఇదొక్కటే కాదు, లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాజకీయం రగరగ రగులుతాంది. చెయ్యి పార్టీ వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు ఏమేమి ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఏమేమి ఇచ్చిండ్రు అనే దాని మీద బకాయి కారట్లు తయారు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. రేపు లోకల్ ఎలక్షన్ల ప్రచారంలో పబ్లిక్ కు బకాయి కారట్లు పంచి పెడతారట. అంటే అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళు గ్యారంటీ కారట్లు పంచి పెట్టిండ్రు కదా, ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు పబ్లిక్ కు సర్కారు వాళ్ళ బకాయి కారట్లు పంచి పెట్టే ఎగురం చేస్తుర్రా అన్నట్టు. ఇంకో దిక్కు బకాయి కారట్లు కాదు, ఏ కారట్లు పంచినా పబ్లిక్ పట్టించుకోరు. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా గెలిచేది మేమే అంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఏమైనా లొల్లి అయితే బరాబర్ నడుస్తుంది. ఇప్పుడే గిట్లున్నదంటే రేపు ఎలక్షన్ల ప్రచారం అప్పుడు ఇంత గట్టిగా వేలేటట్టున్నాయి మాటల తూటాలు. ఓ రోజు ఫీజుల పంచాయతీ, ఓ రోజు యూరియా కిరికిరి, ఇంకో రోజు మెడికల్ కాలేజీల లడాయి. గిట్ల రోజుకో ముచ్చటతోని ఏపీ అసెంబ్లీ మీటింగులు ఈసారి కూడా మస్తు జోరుగా నడిచినాయి. సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు నడుమ పొట్టు కిరికి నడిచింది. అన్నిటికీ మించి ఆఖరి రోజు కొత్త ముచ్చట్లు బయటకు వచ్చినాయి చూడుండ్రి. అసెంబ్లీ మీటింగులు అంటే ఎప్పటికీ పబ్లిక్ ఆపది సాపతుల మీదనే మాట ముచ్చట్లు నడిచేవి గాని ఈసారి లీడర్లు వాళ్ళ తిప్పలు ఏంటిదో కూడా చెప్పుకున్నారు. అందరేమో గాని మండలిలో పంక పార్టీ ఎమ్మెల్సీలు అంతా లేచి ఇంత చాయ నీళ్లు కూడా చక్కగా పోతలేరు అన్నట్టు మాట్లాడిండ్రు. ఏమనుకో దయచేసి, మంత్రులు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు ఉన్నారు. క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష, క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష. ఎమ్మెల్సీల క్యాంటీన్ కు ఎమ్మెల్యేల క్యాంటీన్ కు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది అన్నట్టు మాట్లాడిండు సారు. దీని మీద సర్కారు వాళ్ళు ఏమన్నారంటే, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference. నిజంగా చెప్తే నాకు కూడా
అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. ఓవేళ నిజంగానే గట్లుంటే మాత్రం అయ్యో మంచిది కాదు, సరి చేస్తాం అన్నట్టు మాట్లాడిండు పైసల మంత్రి. నడమ చైర్మన్ సార్ కూడా గట్టిగానే ఆర్చుకుండు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి, కౌంటర్లు పెడితే అయిపోయేది కదా. అంటే గట్ల నడిచింది టీ కాఫీల పంచాది. సరే ఇక దీని మీద ఎక్కువ మాట్లాడితే నలుగుట్ల నాదానయ్యేది సార్లే కాబట్టి అక్కడితోనే ముచ్చట ఒడగొట్టిండ్రు. ఇంకో దిక్కు నిన్న మొన్నటి దాకా అసెంబ్లీలో బాలయ్య ముచ్చట్ల మీద కిరికిరి నడిచింది కదా, దాని మీద కూడా ఓ సమరస్యానికి వచ్చిండ్రు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ఆఖరికి అట్లా అయింది. కామినేని సారు లేచి నా ముచ్చట్లు రికార్డులకేంచి తీసేయండ్రు అని అడిగటాలకు మంచి నిర్ణయం చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండ్రు డిప్యూటీ స్పీకర్. అయితే బాలయ్య కూడా దబిడి దిబిడే అన్నట్టు మాట్లాడే కదా, మరి ఆయనేం అడగడా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. సరే కదా అట్లుంటే మండలి మీటింగులలో నడిచిన చాయ్ కాఫీ ముచ్చట్ల మీదనే ఇప్పుడు నలుగురు నాలుగు తీర్ల మాట్లాడుకుంటారు. అంత గలీజు వాసన కొడుతుంటది. నడుమ యాన్నో పిల్లకాల్లో వారినట్టు పారుతుంటది. దాన్ని నదని పిలుస్తుంటారని చాలా మంది కారడ్డమాడుతుంటారు. కానీ మూసీ నది అసలు విశ్వరూపం ఎట్లుంటదో ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. దెబ్బకు పట్నం జనాలు గజగజ వణికిపోయే కథ అవుతుంది. చూడుండ్రు ఎట్లున్నదో కదా. ఎక్కడో వాగనుకునేరు కాదు, మన హైదరాబాద్ పట్టణంలో, అది కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లా. అవు మూసీ కాలువ బొంగి బస్ స్టాండ్లకు నీళ్లు వస్తే గిట్టుంది పరిస్థితి. ఆడ ఊళ్ళకు పోయేటి పబ్లిక్ తిప్పలు గిట్లున్నాయి. ఇంకేముంది, బస్సులు బయటికి పంపించిరు, పబ్లిక్ ను బాట దాటిస్తున్నారు. సంచులు సామాన్లు తీసుకుని రావాలే, బస్ స్టాండ్ ఖాళీ చేయాలని గిట్లా మైకులో సాటింపేస్తున్నారు హైదరాబాద్ అధికారులు. అగ చూడులి, గీ అన్న చేతులు పట్టుకొని చిన్నగా చెల్లెలను తొవ్వదాటిస్తుండు. గీళ్ళేమో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఎవరి సంచులాలు తీసుకొని వడద దాడుతుర్రు. ఓ 30-32 ఏళ్ల సంది ఇంత వడదొచ్చింది ఎప్పుడు లేదంటారు పబ్లిక్. ఎన్జీబీఎస్ నుంచి ఒక 20 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎన్జీబీఎస్ ముందర ఇలాంటి వాటర్ రావడం, జనాల్లో బ్రిడ్జ్ కింద రావడం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అవు మరి ఎప్పుడు రాలేగింత వరద? మూసీ కాలువ నిండి అంతెత్తు మీద ఉన్న బస్ స్టాండ్లకు నీళ్లు వచ్చినాయంటే చిన్న వరదనా మరి? ఇగిట్ట వరదల ఇరుక బయటిన వాళ్ళను మూసీ కాలువకు పక్క పోయింట్ ఉన్న వాళ్ళను గిట్లా మంచి తావుకు పంపించి ఇంత తిండి పెట్టేటి ఎగరం చేస్తున్నారు కూడా. ఒక్క బస్ స్టాండ్ చుట్టుముట్టు ఉండేటోళ్లే కాదు, మూసీ కాలువ పొడుగుతా ఇదే తిప్పల పబ్లిక్ ది. బంగ్లాల కిందున్నోళ్లకు నీళ్లతోని తిప్పలా, మీదున్నోళ్లకు తిండి లేక తిప్పలా. అందుకనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారే దగ్గరుండి గిట్లా డ్రోన్లతోని బువ్వ ప్యాకెట్లు పంపించిండు మీదికి. కానీ చూడోలి ఎట్లుందో కథ, పట్టణానికి చెరువు వచ్చిందా షర్లనే పట్నం ఉందా అన్నట్టే తయారైంది ఇప్పుడు. ఎంత పెద్ద కొలువు చేసేటి ఆఫీసర్ అయినా ఏండ్ల కామానం ఒక్కతాన్నే కొలువు చెయ్యలేడు. ఎక్కువలో ఎక్కువ ఓ 5 ఏండ్లు వేస్తే ఆడికెంచి ఇంకో జాగలకు తబాదలైతుంటారు. అది అటెండర్ అయినా ఐఏఎస్ అయినా ఎవ్వలైనా అంతే. కొన్ని మాటల ఎక్కువ కాలంకెంచి ఒక్కతాన్నే ఉంటుండ్రని తబాదలు చేస్తే, ఇంకొన్నిసార్లు పని మంచిగా చేస్తలేరని లంచాలు తీసుకుంటుండ్రని ప్రమోషన్లు వచ్చినాయని మారుస్తుంటారు. అట్లనే ఇవాళ గీళ్ళు కూడా అధికారం బంగారు గొలుసుల బందీకానా అని వెనకటోళ్ళు ఊరికేనా అనలేదు. సర్కార్ ఆఫీసర్లు తాపకోసారి తబాదలైతేనే ఉంటారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఇట్లనే ఇప్పుడు తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కుర్చీలు మార్చుకున్నారు. ఆర్టీసీకి పెద్ద సారు లెక్క పనిచేస్తున్న సజ్జనార్ సారుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఇన్నొద్దులు సూటు బూట్ వేసుకొని తిరిగిన సారు మళ్ళా కాకి బట్టలు వేసుకొని రాబోతున్నాడు. ఇక సివి ఆనంద్ సారుకు హోంశాఖ సెక్రటరీ పోస్ట్ ఇచ్చిండ్రట. గిట్లా పెద్ద ఆఫీసర్ల పోస్టింగులు మారినాయి. అయితే అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే, డ్యూటీ సకాయి చేయకుండా తాపకోసారి కోర్టు సార్లతో తిట్లు తినుకుంటా పబ్లిక్ ను గోసబుచ్చుకుంటా అన్న రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ను తబాదలు చేసిండ్రు సర్కారోళ్ళు. అందుకే సిరిసిల్లలో ఏం నడిచిందో చూడర్రే. ఈ రోజు జరిగింది ఈ కలెక్టర్ ఓటు తోటి 11 కొబ్బరికాయలు ముక్కినాం. అగ చూసిండ్రా, అంజన్న గుళ్ళే టెంకాయలు కొట్టిండ్రు, లడీలకు లడీలు పటాకులు కాల్చిండ్రు. ఏందో పీడ పోయింది అన్నట్టే చేసిండ్రు కారు పార్టీ లీడర్లు.
ఇంకింతమంది కలెక్టర్ ఆఫీస్ కాడ పటాకులు కాల్చనికే పోతే పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు. జరసేపు 2 దిక్కులకు లొల్లి అయింది. ఇక గా నడుమ కేటీఆర్ సార్ పేరు మీద ఓ అన్న సాయి బండి నడిపిస్తుంటే గా బండి తీసే ఇచ్చిండు కలెక్టర్. యాదికున్నదా? ఇప్పుడు గా అన్న సంబరం చూడరు ఎట్లున్నదో. ఒక ఆఫీసరు తాబాదలైపోతే గింతగానం సంబురాలు చేసుకునుడు ఎన్నడు చూడలేదు అనుకుంటారు జనాలు. గారేందుల సుక్కలు చూపించిండా అనుకుంటారు ఇంకింతమంది. ఇక ఒక్క కారు పార్టీ వాళ్ళకే కాదు, అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళకు కూడా కలెక్టర్ సాబు కంట్ల నలుసు లెక్కనే ఉండే అంటుండ్రు చాలా మంది. ఎమ్మెల్యేలనే పట్టించుకుంటలేడని పెద్ద సార్లకు షికాయితులు గట్టిగానే పోయినాయి. అందుకే కారు పార్టీ వాళ్ళు బయటికి సంబురాలు చేస్తుంటే చెయ్యి పార్టీ వాళ్ళు లోన సంబరపడతాండ్రు అనుకుంటారట పబ్లిక్. పటాస్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇట్లా పోయి అట్లొస్తా, ఎటు ఓకుర్రి. బంగారం ఎండి 2 తోడికోడళ్ళున్నట్టున్నాయబ్బా. నీకంటే నేను తక్కువనా అంటే మరి నీకంటే నేను తక్కువనా అన్నట్టు పోటీ పడి మరి పబ్లిక్ అందకుండా పోతున్నాయి. బంగారం రేటు పెరిగినట్టే రువ్వడి మీద పెరుగుతుంది ఎండి రేటు సుత. అవు మరి పుట్టిన పిల్లలకు పట్టగొలుసులు కూడా చేపియలేని పరిస్థితి. ఇక నానబెట్టుడు కాదు గాని సీదగి వార్త చూడుండ్రి. బంగారం ఎండి రేట్లు ఏ తరీకలున్నాయో అనేటిది మీకే తెలుస్తుంది. బంగారమా ఎవరితోనే నీకు పోటీ అంటే ఇంకెవరు నా తోటి కోడలు ఎండితోనే అన్నదాట. ఆగో అట్టనే ఉన్నాయి ఇప్పుడు మరి ఎండి రేట్లు కూడా. పోటీ పడి పెరుగుతున్నాయి బంగారం ఎండి రేట్లు. ఇంటామే ఇష్టం కొద్దిగా పట్టాగొలుసులు అడిగినా కొనిచ్చే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు పెరుగుతున్న రేట్లు చేయంగా. కిలో ఎండికి ఏం తక్కువ 1,59,000 అయిందంటే చూడోలి. అంటే తులం మీద ఎంత లేదన్నా ఓ 1,590 రూపాయలు అన్నట్టే. సొమ్ములు కొనాలనుకునేటి పబ్లిక్ ఎత్తి పట్టుకునేటి ముచ్చటేందంటే ఇవాళ ఒక్కనాడే ఏం తక్కువ కిలో ఎండి మీద 6,000కు మీదనే పెరిగింది అంటే చూడోలి ఎట్టుందో కథ. ఒకటే పాలి గింత రేటు పెరుగుడు ఇదే తోలుతా అంటున్నారు బంగారం బేరాలు చేసేటోళ్ళు. అంతేకాదు ఈ ఏడాది వెళ్ళిపోయేటాళ్లకు కిలో ఎండి 2 లక్షల పడవచ్చు అనేది బంగారం ఎండి వ్యాపారాలు చేసుకునేటోళ్ళు అనుకుంటున్నమాట. ఇటు బంగారం ఏమన్నా తక్కువనా సలసల గారేటి నూనెలో ఉప్పు రవ్వలేసినట్టే సిమ్మున జిమ్ముతుంది మీదికి. సొక్కమైన బంగారానికి తులం మీద 600 దాకా పెరిగి 1,14,880 కేంచి 1,15,480కి చేరింది. అంటే 1 గ్రాము కొనాలన్నా 11,580 రూపాయలు పట్టుకోవాల్సిందే. ఇది మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న రేటే. అక్కడెక్కడ ఏమన్నా ఖరీదు అటు ఇటు ఉన్నా కానీ ఏదున్నా 150 రూపాయలే. ఇంతటితో నాకుద్దా అంటే అదేం లేదట. ఇగింత పెరిగేటట్టుందా అనేది బేరాలు చేసుకునేటోళ్ళు అంటున్నా ముచ్చట. ఇట్లయితే ఇక ఇప్పటి సంది మన సొంటి మామూలు బంగారం ఎండి కొనేటట్టు లేనట్టే. ఇన్నొత్తుల సంది బంగారం కొనుడే బంగారం అయింది అనుకున్న పబ్లిక్ కు ఎండి కొనుడు కూడా బంగారమే అయిందబ్బా. ఒక్కటి కాదు 2 కాదు 6 కాదు 10 రోజులు కాదు ఓ 2 నెలల సంధి యూరియా కొరకు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఎండకు ఎండుకుంటా వానకు దడుచుకుంటా పొద్దు మాపు అనుకుంటా ఇంటిల్లాదులు పోయి సొసైటీల ముంగట పడిగాపులు కాచినా ఒక్కటంటే ఒక బత్త కూడా దొరుకుతలేదు. ఎట్లా దొరుకుతాయి? వచ్చినట్టే గిట్ల సాటుకు మాటుకు పొలిమేరలు దాటేస్తే. పొద్దున్ననక రైతులు గిట్ల యూరియా కొరకు పడిగాపులు కాస్తుంటే తెల్లందనక రైతుల కడుపు కొట్టేటోళ్ళ పనితనం గిట్టుంది. యూరియా కొరకు పొద్దు మాపనకుండా రైతులు గిట్ల తిప్పల పడుతుంటే అవిరిచ్చిన దాని మీద అయ్యోరి చెయ్యి అన్నట్టే లోళ్లకు లోళ్లు యూరియా కట్టల్ని గిట్ల పొలిమేరలు దాటిస్తున్నారు కొంతమంది. నెల్లిక నల్గొండ జిల్లాలో ఇంత ఎక్కువనే మోపారు ఇటువంటి వాళ్ళు. ఇంతకు మునిపే ఓ ఎమ్మెల్యే గారి కనుమేను ఇట్టనే యూరియా లారీని ఊరు దాటిస్తే ఇప్పుడు వీళ్ళు ఆలియా మండలంలో ఉన్న ఓ పురుగుల మందు దుకాణం యజమాని చేసిన ఉద్దరకం ఇది. ఇట్ట లోడ్ వచ్చుడే ఆలస్యం అట్ట లారీలకేంచి దించిళ్ళు ఆటోలకే ఎక్కిచ్చిళ్ళు. వ్యవసాయం చేసేటి రైతులకు యూరియా కట్టలు కావాలంటే పొద్దుంతా లైన్లో నిలబడాలి. లైన్ వచ్చినాక ఆధారం కార్డు చూపించాలి, పట్టా పాస్బుక్లు ఉండాలి, ఏలు ముద్రలు వేయాలి, ఓటీపీ రావాలి. అప్పుడే యూరియా కట్టలు ఇస్తారు. అది కూడా ఒక్కొక్కరికి ఒకటే కట్ట. కానీ గిసొంటి వాళ్ళకి అసొంటి ఏం ఉండవు. తెలంగాణక లోడ్ వచ్చిందా అండ్లకేంచి ఇండ్లకు మార్చినామా ఎక్కువ తక్కువ ఖరీదుకు అమ్ముకున్నామా సొమ్ము చేసుకున్నామా అన్నట్టే ఉంటది. ఏదో ఉండే కదా పటేల్ పట్వారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా చూస్తాం ఒకడా అన్నట్టే ఉన్నది ఈ ముచ్చట చూస్తుంటే. మరి ఇంత అవుతుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు గుడ్డి కూలాల పండ్లు ఏమన్నా దోముతున్నట్ట అనుకుంటా 7 దోషుల్లో మట్టెత్తిపోస్తున్నారు అక్కడి రైతులు. మరి లేకపోతేంది ఇట్ట చేస్తుంటే పోయేలా ఏం మనుషులుదా నాయన అంకల్లా అన్నం పెట్టేటి రైతుల కడుపులు కొడుతుర్రు. ఎంత ఎండగొట్టినా ఏం కాదు గాని వాన మాత్రం పడొద్దంటారు చాలా మంది.
ఎందుకంటే నెత్తి వలిగే ఎండ కొట్టినా కూడా ఏ చెట్టు నీడకో పుట్ట నీడకో పోయి ఉండొచ్చు గాని అదే వాన పడితే అంత ఇసుకిసుకు లస్కు లస్కు ఏం చెయ్యలేం ఎటు పోలేం పెట్టుకున్న పనులన్నీ ఆగిపోయి అంత ఆగమాగం జగన్నాథం మరిగా పండుగ దగ్గర పడుతున్న యాళ్ళ వానలు జయంగా జనం తిప్పలెట్లున్నాయో ఒక పాలు అరుచుకొని వద్దాం పాండ్రి. జోరు వానలకు నల్గొండ నరకం చూసింది, వరంగల్ వణికిపోయింది, మహబూబ్నగర్ మసకబారింది, వికారాబాద్ ఈకారం అయింది. ఎటు చూసినా బంద్ అయిన రోడ్ల మీద వారుతున్న నీళ్లు, రాకపోకలు బంద్ అయి జనం పడుతున్న అవస్థలు చిన్నగా లేవు. నల్గొండ జిల్లా పోచంపల్లిలో మూసీ నది బొంగుడు బొంగితే జూలూరుకేంచి రుద్రవెల్లికి పోయే లో లెవెల్ బ్రిడ్జి పురాగా మునిగింది. దీంతో పోచంపల్లికేంచి బీబీనగర్ పోయే తొవ్వ బంద్ చేసిరు పోలీసులు. ఇక యాదాద్రి ఇంకా నల్గొండ జిల్లాలను కలిపే అమ్మనపోలు బ్రిడ్జి కాడ అయితే మూసీ నది బ్రిడ్జిని దాకి పారుతుంది. అటు గద్వాల జిల్లాలో ఇదే ఆగం. మానవపాడు మండలం అమరవాయిలో వాగు జోరందుకుంటే అటు ఇటు పోయే జనాలకు ఈ తీర్ల అవస్థలు పడ్డరు. బండి ఆగిపోయి నూక్కపోయేటోళ్ళు కొందరైతే ఊళ్ళకి ఎట్లయినా పోవాలని ట్రాక్టర్లు ఎక్కిపోయేటోళ్ళు ఇంకొందరు. ఐజలబడ్డ కుండపోత వానలకు వాగులు వంకలు ఒడ్డూసి పారినాయి. పంటలు మునిగి కొంత ఆగమైతే ఇండ్లకు నీళ్లు చేరి కొంత ఆగం. అటు వనపర్తి జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు శీతం వరదొస్తే ఆటోమేటిక్ గేట్లు తెరుచుకొని వరద కిందికి వెళ్ళిపోయింది. ఇట్లా ఆటోమేటిక్ గేట్లున్న ప్రాజెక్టు ఆసియాలో ఇదొక్కటేనాట. ఇటు సింగరేణిల పడ్డ ఆనశినుకులకు బొగ్గు దవ్వుడు బంద్ అయింది. బండ్లు సుత ఎక్కడి అక్కడనే ఆగినాయి. ములుగు జిల్లాలో భోగత జలపాతంకు వరద శీతం పెరిగి వాటర్ ఫాల్స్ గీ తీర్ల కనువిందు చేస్తుంది. ఇగిదిట్లుంటే అటు ఏపీల సుత ఏం తక్కువ లేదు. దంచుడు దంచితే అల్లూరు జిల్లా చిత్తూరు ఏజెన్సీ ఊర్లు అదురుకున్నాయి. వరద జేయంగా 40 ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు సిద్ధాపురం చెరువు అలుగుబారి రోడ్డు మీదకి చేరింది వరద. మొత్తానికి పండగలకు ఊర్లకు పోయేటోళ్లకు వరద తిప్పలు చాలా గట్టిగానే ఉన్నది. తెలంగాణలో వాటర్ ఫాల్స్ అదే జలపాతాలు షాన్నే ఉన్నాయి. అందులో శాన మట్టుకు అడవులు జంగల్లల్లా వాటంతటవి ఏర్పడ్డాయి. అసలు జలపాతాలంటేనే చెట్లు పుట్టల నడుమ తప్ప ఇంకేడ అవుపడతాయి. కానీ గా మహబూబ్ నగర్ జిల్లాలున్నో హైవే మీద మాత్రం రాత్రికి రాత్రే కొత్త జలపాతం పుట్టింది. మరిగా వాటర్ ఫాల్స్ ఎట్లున్నది, అందుకు నీళ్లు ఎక్కడికెంచి వస్తున్నాయో మీరే చూడుండ్రి. బిర్జి పక్క పోంచి జుయ్యమనుకుంటా నీళ్లు జిమ్మిచ్చి కొడతాంది చూడుర్రే. గిదేగా కొత్త వాటర్ ఫాల్స్. జడ్చర్ల ఫ్లైఓవర్ పక్కెమ్మటి పుట్టింది. అయితే రాత్రికి రాత్రే పుట్టిన గీ జలపాతం చేయంగా హైవే రోడ్డు అంతా పెద్ద చెరువు లెక్కనే తయారైంది. హాగో చూస్తా అంటే పైపు వలిగి నీళ్లు పోతున్నట్లు కొడుతుంటే మీరేమో వాటర్ ఫాల్స్ అనబడితిరి అని కోపానికి రాకుర్రి. మీరు అనుకున్నది కరెస్టే. జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్క పోంటున్న మిషన్ భగీరథ పైపులకు ఏమైందో ఏం పొడవగాని దన్నుమని తెల్లారి గట్ల ఇంత పెద్ద తూటు పడ్డది. దీంతో నీళ్లు చిమ్మిచ్చి కొడితే బ్రిడ్జి పక్క పోంటున్న సర్వీస్ రోడ్డు మొత్తం జర్రసేపట్ల ఊరగుంట చెరువు అయింది. అంతెత్తుతోని నీళ్లు లేచొచ్చి పడుతుంటే జలపాతం చూసే అదృష్టానికి నోచుకున్నామని చూసిన వాళ్ళంతా మస్తు సంబరపడ్డరు. ఇంతలా ముచ్చటెరకై పోలీసు వాళ్ళు ఉరుకొచ్చిండ్రు గానీ పాపం వాళ్ళేం చేస్తారు, తూటుపడ్డ పైపును చూసి నీళ్లు కింది బాజికి వెళ్ళిపోతట్లు మరమ్మతు చేసిండ్రు. అయినా సుత నీళ్ల రువ్వడి తగ్గలే. దీంతో ఇది ఇప్పటంతలా తగ్గేటట్టు లేదని బండ్లు తవ్వ మళ్ళిచ్చిండ్రు. ఇక బ్రిడ్జి మీదకేంచి పోతున్న వాళ్ళు కొందరు ఇన్నొద్దులీడ వాటర్ ఫాల్ లేదాయే, కొత్తగా పడ్డదా ఎట్లా అని మురుసుకుంటా పోతే ఉన్న వరద తిప్పలు చాలదన్నట్టు ఇదోటి మోపైందా అని కొందరు అనుకుంటా పోయినరాట. మొత్తానికి రాత్రికి రాత్రే పుట్టిన ఈ జలపాతం మళ్ళా పొద్దుకేటాలకు పతకు లేకుండా మాయమైంది. అధికారులు దబ్బిన్నే పట్టించుకున్నతోని వాటర్ ఫాల్ వరద తగ్గి ఉత్త బురద మాత్రమే మిగిలింది. ఇవి ఆల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.